నా వీడియో ఆడియో కానీ లేకపోతే రీమిక్స్ చేయడం చేస్తే స్ట్రైక్ పడుతుంది, జాగ్రత్త, ఎవరు చేయకండి. ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళు ఉగాది తర్వాత నుంచి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశుల వాళ్ళకి ఖర్చులు అయితే తడిసి మోపెడవుతాయి, కష్టాల పాలవుతారు. వీటిలో ముందుగా మేషరాశి వాళ్ళకైతే ఈ ఉగాది నుంచి అయితే ఆదాయం 2, వ్యయం 14 ఉంటుంది. సో ఆదాయానికి మించిన ఖర్చులు అయితే వీళ్ళకి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల వీళ్ళకి ఏలినాటి శని ప్రారంభం కావడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడతారు. మీరు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయాలి, లేదంటే చాలా చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉగాది నుండి జాగ్రత్తగా ఉండండి. అలాగే సింహరాశి వాళ్ళకు కూడా ఈ ఏడాది ఆదాయం 11, వ్యయం 11, అంటే ఎంత ఆదాయం ఉంటే అంత ఖర్చు పెట్టేస్తారు. కాబట్టి కొత్త సంవత్సరం వీళ్ళు కూడా చేతిలో డబ్బు నిలవకపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. వీళ్ళకి అష్టమ శని ప్రారంభం అవ్వడం వల్ల చేతిలో డబ్బులు మిగిలే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సింహరాశి వాళ్ళు కూడా ఉగాది నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకు కూడా ఆదాయం 2, వ్యయం 14 ఉంది. సో వీళ్ళకి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువు మే 25న అష్టమ స్థానంలోకి వెళ్ళడం వల్ల ఆదాయ వృద్ధికి అవకాశాలు తగ్గిపోతాయి. సో అందుకనే వీళ్ళకి షేర్లు ఇవన్నీ అప్పుల బాధలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకు కూడా ఉగాది నుంచి అయితే వీళ్ళకి ఆదాయం 5, అలాగే వ్యయం కూడా 5 సమానంగా ఉండటం వల్ల వీళ్ళ చేతిలో డబ్బే నిలబడదు. సో వీళ్ళకి అర్ధాష్టమి శని అలాగే ఏలినాటి శని కారణంగా ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. వీళ్ళకి అన్నీ కూడా కష్టాలే వస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మకర రాశి వాళ్ళకు కూడా ఆదాయం 8, వ్యయం 14 ఉంటుంది. దీనివల్ల వీళ్ళకి భారీగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఖర్చులు పెరగడం, ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా వీళ్ళకి చుట్టుముట్టేస్తాయి. గురువు 6వ స్థానంలో ఉండటం వల్ల ఆదాయం కూడా ఆశించిన స్థాయిలో ఉండదు, వృధా ఖర్చులు ఎక్కువ అవుతాయి. కాబట్టి చూసి ఆచితూచి అడుగు వేయండి. అలాగే కుంభరాశి వాళ్ళకు కూడా ఆదాయం 8, వ్యయం 14 ఉంటుంది. కొత్త సంవత్సరంలో వీరికి ఆదాయం తగ్గడం, ఖర్చులు పెరగడం వంటివి జరుగుతాయి. వీళ్ళకి శనీశ్వరుడు ప్రవేశించడం వల్ల ఆదాయ మార్గాలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఒక పట్టాన వీళ్ళకి వృద్ధి చెందని పరిస్థితి అయితే ఎదురవుతుంది. శ్రమకు ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది. సో కాబట్టి కుంభరాశి వాళ్ళు కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ రాశులన్నీ కూడా ఉగాది నుంచి అయితే చాలా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి, లేదంటే అప్పులు అవుతాయి. మీ రాశి ఏంటో కామెంట్ చేయండి.